మార్చి 20న ఒక హై వోల్టేజ్ రివెంజ్ మ్యాచ్కి అయితే రంగం సిద్ధం కాబోతుంది. మీ అందరికి తెలిసిందే ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుందో. లాస్ట్ ఇయర్ అయితే 2024లో వీళ్ళిద్దరి మధ్య జరిగిన మ్యాచ్లో ఎంత సునాయాసంగా ఎస్ఆర్హెచ్ అయితే గెలిచడం చూసాం. సో వాళ్ళు టార్గెట్ చేసిన 160 పరుగులను కూడా వీళ్ళు కేవలం 9.3 ఓవర్లోనే చేసి రికార్డ్ అయితే క్రియేట్ చేశారు. సో అదైతే అప్పటికీ లక్నో టీం అయితే మర్చిపోలేదు. సో అలాంటి బ్యాటింగ్ లైనప్తో వాళ్ళైతే 2024లో అలా ఆడారో, సో 2025లో ఇంకా మంచి బ్యాటింగ్ లైనప్తో అలాగే మంచి బౌలింగ్ లైనప్తో ఈసారి అయితే వీళ్ళపై బరిలోకి దిగుతున్నారు. కాబట్టి డెఫినెట్గా ఈ మ్యాచ్ అయితే ఒక హై వోల్టేజ్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. సో డెఫినెట్గా లక్నో సూపర్ జైంట్స్ అయితే రివెంజ్ తీసుకోవాలని చూస్తారు. సో ఈ మ్యాచ్ ఎలా జరగబోతుందో చూడాలి. ఒకసారి హెడ్ టు హెడ్ రికార్డ్ విషయానికి వస్తే టోటల్గా రెండు టీంల మధ్య 4 మ్యాచ్లు జరిగితే ఎస్ఆర్హెచ్ ప్రీవియస్ ఇయర్ గెలిచింది. సో ఇక 3 మ్యాచ్లు అయితే లక్నో గెలవడం జరిగింది. సో క్లియర్గా అర్థమవుతుంది లక్నోకి ఎక్కువ ఎడ్జ్ ఉందని. సో ఇక పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే సో ఇది ఉప్పర్ స్టేడియంలో ఆడబోతున్నారు కాబట్టి డెఫినెట్గా ఇది ఒక హైవే రోడ్ అని చెప్పుకోవచ్చు. సో డెఫినెట్గా టాస్ గెలిచిన కెప్టెన్ ఖచ్చితంగా చేజింగ్ తీసుకోవడానికి ఇష్టపడతాడు. సో ఈ గ్రౌండ్లో చేజింగ్ చేసుకున్నా ఫస్ట్ బ్యాటింగ్ చేసుకున్నా పెద్ద పరకు పడదు కాబట్టి డెఫినెట్గా ఎలాంటి టాస్తో పెద్ద కీలకమైన మార్పులు ఏం జరగవు. సో ఎవరు మంచిగా ఆడితే వాళ్ళైతే గెలిచే అవకాశం ఉన్నదని ఎలాంటి సందేహం లేదు. సో డెఫినెట్గా ఈ పిచ్ అయితే ఒక హైవే రోడ్ కాబట్టి మనమైతే ఒక అరౌండ్ ఈరోజు ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మనం 300 కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అలా అయితే ఉంది ఈ గ్రౌండ్. సో ఒకసారి ఉప్పల్ స్టేడియం రికార్డ్ చూసుకుంటే టోటల్గా 79 మ్యాచ్లు జరిగితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీంలో 35 సార్లు, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీంలో 43 సార్లు. ఇక ఒక మ్యాచ్ అయితే నో రిజల్ట్స్గా మిగిలిపోయింది. సో హైయెస్ట్ స్కోర్ చూసుకున్న 277 ఉంది కాబట్టి సో డెఫినెట్గా ఒక మంచి గేమ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయాలి. ఇక లక్నో సూపర్ జైంట్స్ విషయానికి వస్తే వాళ్ళకైతే ఇది ఒక రివెంజ్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ముందుగా చెప్పుకున్నట్లే సో అందులోనే వాళ్ళు ఈ సీజన్లో ఆడిన మొదటి మ్యాచ్లో వాళ్ళైతే క్లోజ్గా వచ్చి అయితే ఒక మ్యాచ్ అయితే ఢిల్లీ క్యాపిటల్స్తో ఓడిపోవడం జరిగింది. సో డెఫినెట్గా వాళ్ళు ఈ మ్యాచ్ గెలిచాలనుకుంటారు. సో వాళ్ళ దగ్గర ఉన్న బౌలింగ్ లైనప్ అంతగా స్ట్రాంగ్ లేనప్పటికీ ఈ శార్దుల్ ఠాకూర్ అయితే వాళ్ళ దగ్గర ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇలాగ వచ్చి ఎక్సలెంట్గా పర్ఫామ్ చేయడం జరిగింది డీసీ పైన మ్యాచ్లో. సో వాళ్ళ దగ్గర ఉన్న ఓపెనర్స్ కూడా మంచిగా ఆడుతున్నారు. సో ఎస్పెషల్లీ మిచెల్ మార్ష్ అయితే ఓవర్ అగ్రెసివ్తో ఆడుతున్నారు కాబట్టి ఈ మ్యాచ్లో చాలా కీ ప్లేయర్ కాబోతున్నాడు ఉప్పల్ స్టేడియంలో. అలాగే రిషబ్ పంత్ లాస్ట్ మ్యాచ్లో ఫెయిల్ అయినప్పటికీ అతను కూడా ఈ మ్యాచ్లో చాలా కీలకంగా కాబోతున్నాడు. సో ఇంతకుముందు మ్యాచ్ తన వల్ల ఓడిపోయారని చాలా ట్రోల్స్ వచ్చాయి కాబట్టి ఈ మ్యాచ్లో తనకైతే సమాధానం ఇవ్వాలి. అలాగే నికోలస్ పూరన్ ఈ మ్యాచ్లో అయితే విజృంభించబోతున్నాడు అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సో తనకు తోడు మిచెల్ మార్ష్ కూడా బాగా ఆడే అవకాశం ఉంటుంది కాబట్టి నేనైతే ఈ మ్యాచ్లో ఒక హై స్కోరింగ్ థ్రిల్లింగ్ గేమ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో నికోలస్ పూరన్ కానీ రిచ్చిపోయినట్టు ఈ మ్యాచ్లో వారు వన్ సైడ్ చేస్తాడు. సో ముందుగా ఎస్ఆర్హెచ్ అయితే బ్యాటింగ్ చేయకూడదు. వాళ్ళైతే బ్యాటింగ్ చేశారంటే డెఫినెట్గా వాళ్ళకి 300 స్కోర్ అనేది ఒక పార్ స్కోర్లో అయిపోతుంది. సో అలాంటి బ్యాటింగ్ లైనప్ ఉంది కాబట్టి వాళ్ళ దగ్గర వీళ్ళైతే ఫస్ట్ టాస్ గెలిచి అయితే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుని ఒక హై స్కోర్ అయితే వాళ్ళ బోర్డు మీద పెట్టాలి. అలా బౌలింగ్తో డిఫెండ్ చేసుకోగలగాలి. సో లేదు మేము చేసింగ్ చేసుకుంటామంటే డెఫినెట్గా వీళ్ళైతే పప్పులో కాలేసినట్టే. వాళ్ళ దగ్గర డెఫినెట్గా మంచి బ్యాటింగ్ లైనప్ అలాగే మంచి బౌలింగ్ లైనప్ ఉంది కాబట్టి లక్నో సూపర్ జైంట్స్ని ఈజీగా ఓడిచేస్తారు. మెయిన్లీ వాళ్ళకి ఈ మ్యాచ్లో డెఫినెట్గా మయాంక్ యాదవ్ లేని ఇంపాక్ట్ అయితే కనబడుతుంది. సో మయాంక్ ఎప్పుడు వస్తాడో వాళ్ళందరూ వెయిట్ చేస్తుంటారు. సో నికోలస్ పూర్ణ అయితే డేంజరస్ ఇన్నింగ్స్ ఆడతారని నేనైతే అనుకుంటున్నాను. మీరేమనుకుంటారు కింద కామెంట్ చేయండి. సో లాస్ట్ ఇయర్ వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి మ్యాచ్ జరిగిందో మనం ముందే మాట్లాడుకున్నట్టు ఈ ఇయర్ కూడా అలాంటి మ్యాచ్ జరుగుతుందా లేకపోతే లక్నో సూపర్ జైంట్స్ గెలుస్తారా లేదా చూడాలి. ఒకసారి ప్లేయింగ్ ఎలా ఉండబోతుందో ప్రిడిక్ట్ చేసి చెప్తాం. సో ముందుగా ఓపెనర్స్ విషయానికి వస్తే మిచెల్ మార్ష్ మరియు ఏడెన్ మార్కమ్, ఇక నెంబర్ 3లో నికోలస్ పూరన్, నెంబర్ 4 ఆయుష్ బడోని, నెంబర్ 5 పంత్, అలాగే నెంబర్ 6లో డేవిడ్ మిల్లర్, నెంబర్ 7లో ప్రిన్స్ యాదవ్, నెంబర్ 8లో దిగ్విజయ్ రతి, నెంబర్ 9లో షాబాజ్ అహ్మద్, అలాగే నెంబర్ 10లో శార్దుల్ ఠాకూర్, నెంబర్ 11లో రవికృష్ణ, ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా సిద్ధార్థ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ విషయానికి వస్తే వాళ్ళు ఫస్ట్ మ్యాచ్లో విజృంభించి 286 కొట్టేశారు. సో ఎలా ఆడారో మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. సో వేరే లెవెల్ ఆడే 246 పరుగులు అయితే కొట్టడం జరిగింది. సో మెయిన్లీ వాళ్ళు ఈ ముగ్గురు బ్యాట్స్మెన్స్లో ఒక్క బ్యాట్స్మెన్ ట్రావెల్స్ హెడ్ మంచిగా ఆడాడు. మిగతా ఇద్దరు డెల్ అయినప్పటికీ వాళ్ళు అంత స్కోర్ కొట్టారంటే మీరైతే అర్థం చేసుకోవచ్చు వాళ్ళ దగ్గర ఎలాంటి బ్యాటింగ్ లైనప్ ఉందో. సో డెఫినెట్గా ఈ మ్యాచ్ కూడా హైవే రోడ్లో ఆడుతున్నారు కాబట్టి ఉప్పల్ స్టేడియంలో ఆడుతున్నారు కాబట్టి వాళ్ళ హోమ్ గ్రౌండ్ కాబట్టి డెఫినెట్గా ఈ మ్యాచ్లో వాళ్ళే ఫేవరెట్స్గా బరిలోకి దిగుతున్నారని చెప్పుకోవచ్చు. సో వాళ్ళ దగ్గర ఉన్న బ్యాటింగ్ లైనప్కి వాళ్ళ దగ్గర ఉన్న బౌలింగ్ లైనప్కి ఈ మ్యాచ్లో వాళ్ళైతే 300 కొట్టేస్తారని నేనైతే అనుకుంటున్నాను. మీరేమనుకుంటారు కింద కామెంట్ చేయండి. ఈ మ్యాచ్లో నేనైతే పక్కా 300 వాళ్ళైతే స్కోర్ చేయడానికి ట్రై చేస్తారు. సో అలాంటి బ్యాటింగ్ లైనప్ వాళ్ళ దగ్గర ఉంది. అందులోనూ వాళ్ళ దగ్గర ఉన్న ఇషాన్ కిషన్ అయితే ఇంకా డేంజరస్గా ఆడుతున్నారు. కాటేరమ్మ కొడుకులకి ఇంకా మంచి సపోర్ట్ అయితే ఇస్తున్నాడు కాబట్టి డెఫినెట్గా ఈ మ్యాచ్లో నేనైతే ఒక హై స్కోరింగ్ గేమ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అరౌండ్ 300 అయితే ఈజీగా కొట్టేస్తారు అనుకుంటున్నాను. సో అలాగే వీళ్ళు ఫస్ట్ మ్యాచ్లో మంచిగా ఆడి పర్ఫామ్ చేసినప్పటికీ వాళ్ళైతే బౌలింగ్ లైనప్ సరిగ్గా లేదని చెప్పుకోవచ్చు. సో ఆర్ఆర్ దగ్గర మంచి బ్యాటింగ్ లైనప్ లేనప్పటికీ వాళ్ళు అయితే 244 అయితే కొట్టించారు. సో వీళ్ళైతే డెఫినెట్గా అదైతే మైండ్లో పెట్టుకుని వాళ్ళు బౌలింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలని నేనైతే అనుకుంటున్నాను. సో ప్యాట్ కమిన్స్ ఓవర్లోనూ అతనైతే శుభం దుబే 3 6లు అయితే కొట్టడం జరిగింది 17th ఓవర్లో అనుకుంటా. సో డెఫినెట్గా ఈ మ్యాచ్లో వాళ్ళు మంచి బౌలింగ్ వేశారంటే డెఫినెట్గా లక్నో సూపర్ జైంట్స్ని ఈజీగా కట్టనిచ్చచ్చు. సో వీళ్ళ దగ్గర ఎలాగా హెండ్రిచ్ క్లాస్ ఉన్నాడో
వాళ్ళ దగ్గర కూడా అలాగే నికోలస్ పూరన్ ఉన్నాడు. సో హెన్రీస్ క్లాసన్ కంటే ఒక 10 times బెటర్గా నికోలస్ పూరన్ అయితే హిట్టింగ్ చేయగలడు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళైతే అది మైండ్లో పెట్టుకుని వాళ్ళ రేంజ్ తగ్గట్టు ఆడి వాళ్ళ రేంజ్ తగ్గట్టు బౌలింగ్ వేస్తే డెఫినెట్గా ఈ మ్యాచ్లో డెఫినెట్గా హైదరాబాద్ గెలిచే అవకాశం ఉంటుంది. సో ఒకసారి వాళ్ళ ప్లేయింగ్ లెవెల్ ఎలా ఉంటుందో ప్రెడిక్ట్ చేస్తాం. సో ముందుగా ఓపెనర్స్ విషయానికి అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఉంటారు. ఇక నెంబర్ 3లో ఇషాన్ కిషన్, నెంబర్ 4 నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 5 హెన్రీస్ క్లాసన్, నెంబర్ 6 అంకిత్ వర్మ, నెంబర్ 7 అభినవ్ మనోహర్, నెంబర్ 8 ప్యాట్ కమిన్స్, నెంబర్ 9 హర్షల్ పటేల్, నెంబర్ 10 మొహమ్మద్ షమి, నెంబర్ 11లో సమర్జిత్ సింగ్. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా యాడన్ జాంపా వచ్చే అవకాశం ఉంటుంది. సో చూస్తున్నారుగా ఎలా ఉంటుందో వీళ్ళ స్క్వాడ్. సో చూస్తే ఆన్ బోర్డ్ అయితే వీళ్ళ టీం అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఇక ఎవరు గెలుస్తారనే విషయానికి వస్తే డెఫినెట్గా ఈ మ్యాచ్లో డెఫినెట్గా నేనైతే ఎస్ఆర్ఎస్ గెలుస్తుందనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సో ప్రిడిక్షన్ అయితే 100% రైట్ ఎప్పటికీ అవ్వలేము. సో మీరైతే ఈ ప్రిడిక్షన్స్ ఇవన్నీ నమ్మకండి. మీకు ఇప్పటివరకు మనం చెప్పిన అనాలిసిస్ అవన్నీ మైండ్లో పెట్టుకొని మీరైతే ఏ మ్యాచ్ గెలుస్తుందో మీరే అంచనా వేసుకోవాలి. సో ఇప్పుడు నేను చెప్పింది 100% కరెక్ట్ అవుతుందని నేనైతే 100% గ్యారెంటీ ఇవ్వలేను. సో మీరు బెట్టింగ్లకి వాటికి దూరంగా ఉండండి. సో ఇదైతే ఫైనల్ ప్రిడిక్షన్ కాదు. టాస్ పడినాక మనం అరౌండ్ 7:10కి అయితే మనమైతే మళ్ళీ మన యూట్యూబ్ ఛానల్ అయితే మనమైతే కమ్యూనిటీ పోస్ట్ అయితే చేస్తాం. సో మీరు కానీ మన ఛానల్ ఫాలో చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ అయితే క్రికెట్ అప్డేట్స్, క్రికెట్ ప్రిడిక్షన్స్ వీడియోస్ ఎప్పుడు మనం అయితే అప్లోడ్ చేస్తుంటాం. కాబట్టి మన ఛానల్ అయితే డైలీ ఫాలో అవుతుండండి. సో మన ఛానల్ అయితే డైలీ ఫాలో అవుతుండండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బెట్టింగ్లు వాటికి దూరంగా ఉండి మనసుని మ్యాచ్ లాగా చూసి ఎంజాయ్ చేసుకోండి.